శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామదాస స్వామి గారి ఫోన్ నంబర్ 9764639967. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే 1 కాదు 2 కాదు 5 శుభవార్తలతో నీ ముందుకు వచ్చాను బిడ్డ. రేపు ఉదయానికల్లా నీ చెవిన పడుతుంది. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, కేవలం నీ బాబా యొక్క ఆశీర్వాదం నువ్వు అస్సలు మర్చిపోవద్దమ్మా. ఇక నీకు పట్టరాని ఆనందం కలగబోతుంది. ఇప్పటి వరకు నువ్వు పోగొట్టుకున్న సంతోషాన్ని, ఆనందాన్ని పొందబోతున్నావమ్మా. నీ బాబాని నమ్మి వెంటనే విను. ఈ రోజున, ఈ శుభదినాన నీకు కావాల్సిన ఆనందాన్ని, పోగొట్టుకున్న సంతోషం మొత్తం కూడా తిరిగి నీకు అందివ్వబోతున్నాను. నా మీద నమ్మకంతో నీ బాబా చెప్పేది వినిబిడ్డ. నువ్వు ఆనందించే వార్తలు 1 కాదు 2 కాదమ్మా, బోలెడెన్ని వార్తలు నీ కోసం నీ సాయి తండ్రి తీసుకువచ్చారు. నీ సాయి మాటలు విన్నావంటే నువ్వు హాయిగా, ప్రశాంతంగా నిద్రిస్తావు. అంతేకాదు తల్లి, నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ కూడా మంచి సమాధానం దొరకబోతుంది. ఇప్పుడు ఈ క్షణం నువ్వు ఏం చేస్తున్నావో, ఏం చేయాలి అనుకుంటున్నావో, ఏం చేయబోతున్నావో నువ్వు తెలిసి ఆలోచించు తల్లి. అప్పుడు నువ్వు చేయాలనుకుంటున్న ప్రతి పని కూడా సవ్యంగా జరిగి ఉన్నాయా లేదా అని ఒక్కసారి ఆలోచించి చూడు. నీకే తెలుస్తుంది. నీ మనసు ఎందుకు తల్లి ఇప్పుడు ఇంత అలజడిగా ఉంది? ఎందుకమ్మా నీ మనసులో ఎన్నో చిక్కుముళ్ళు ఉన్నాయి? వాటిని జాగ్రత్తగా విప్పితేనే కదా నీకు జీవితం అనేది సంతోషంగా, అద్భుతంగా, ఆనందంగా ఉండేది. ఇలానే నీ మనసు ఎందుకు అలజడిగా ఉంది? నేను చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా విను. ఇప్పటి వరకు నువ్వు జరగని విషయాల గురించి ఆలోచిస్తున్నావు కదా, వాటిని తలుచుకుని అనుక్షణం కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నావు కదా. నాలో ఎప్పుడు కూడా ఆలోచించుకు, బాధపడకు. ఎప్పుడు కూడా జరిగేది, జరగబోయేది వాటి గురించి అస్సలు పట్టించుకోవద్దమ్మా. ఏం జరిగినా సరే అది నా సాయి ఆశీర్వాదమే అని నన్ను నమ్ము. అలా నువ్వు నమ్మి ఎప్పుడైతే నీ బాబా యొక్క ఆశీర్వాదం నమ్మి నమ్మకంతో ముందుకు వెళ్తావో ఆ క్షణం నుంచి నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుందమ్మా. ఇలా నువ్వు మనశ్శాంతిగా ఉండి ముందుకు వెళ్ళావంటే నీ పనులన్నీ కూడా సవ్యంగా జరిగిపోతాయి తల్లి. ఒక్కసారి ఆలోచించు. నువ్వు నీ మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నావు కేవలం దానివల్లే. అంటే ముందు జరిగేదేది కూడా నీకు అసలు కనిపించడం లేదమ్మా. నువ్వు గమనించలేకపోతున్నావు కూడా. అసలు నువ్వు పట్టించుకోవడం లేదు కాబట్టి ముందు నీ మనసులో ఉన్న గందరగోళాన్ని దూరం పెట్టమ్మా. ఒక్కొక్కసారి నాకు తోడుగా ఎవరూ లేరే, నాకు ఎవరూ సహాయం చేయలేరని బాధపడుతూ ఉంటున్నా కదా. అయితే నీ బాబా చెప్పింది కాస్త జాగ్రత్తగా విను బిడ్డ. కాస్త ఓపికగా విను. నీకే తెలుస్తుంది. ఒకసారి నీ చుట్టూ ఉన్న పువ్వులు చూడమ్మా. అవి మొత్తం నీ కోసమే. అవి ఆనందంగా స్వీకరించు. ఎప్పుడైనా సరే నువ్వు నీ చుట్టూ జరిగే వాటిని గమనిస్తే కదా అవి నీ కోసమే కాదా అని నీకు తెలిసేది. ఒక చెట్టు విత్తనం పెరిగి పెద్దయి, పువ్వులు పూచి, కాయలు కాచి, ఫలాలుగా మారడానికి అవి ఎన్నో కష్టాలు, అవరోధాలు, ఆటంకాలు ఎదుర్కొంటాయి తల్లి. కేవలం నోరు లేని ఒక విత్తనమే మొక్కగా మారి ఎన్నో కష్టాలను దాటుకుంటూ మహావృక్షంలో మారి మంచి ఫలాలను, పువ్వులను అందిస్తుందంటే నువ్వు ఎంత మంచిదానో చెప్పు. నువ్వు ఈ సాయి బిడ్డవు కదా, అలాంటి నువ్వు వెనకడుగు వెయ్యొచ్చా? ధైర్యంగా ముందుకు వెళ్ళు. నీకు తోడుగా, నీతో పాటుగా నీ సాయి తండ్రి ఎప్పుడు కూడా అండగా ఉంటారమ్మా. దేని గురించి, ఎవ్వరి గురించి కూడా అస్సలు ఆలోచించొద్దు. సంతోషంగా ఉండు. నీ బాబా నీకు తోడు ఉన్నారు కదా. ఇక నువ్వు దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా. ధైర్యంగా ఉండు తల్లి. నువ్వు ఎప్పుడు కూడా అది జరగదు, ఇది జరగదు, నాకు ఓటమి ఎదురవుతుందని అనుకుంటూ కూర్చుంటే నీకు ఓటమి కాక ఏమొస్తుంది చెప్పు? నీకు ఎన్నోసార్లు నా మాటల్ని, సందేశాలు ఇచ్చినా సరే నువ్వు ఏమాత్రం కూడా వాటిని నమ్మడం లేదు, అసలు పట్టించుకోవడం లేదు. ఎప్పుడు కూడా ఇలా అధైర్యపడుతూ అపనమ్మకంతో జరగట్లేదని నెగిటివ్గా ఆలోచిస్తూ ఉండదు తల్లి. నేను చెప్తున్నాను కదా,
నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో నీ జీవితంలోకి అదే వస్తుందని గుర్తుపెట్టుకో తల్లి. నీ బాబా చెప్పింది అర్థమైంది కదమ్మా. నన్ను నమ్ము. నీకు భయం వేస్తే నన్ను తలుచుకో, వెంటనే ఆ భయం పారిపోతుంది. ఇక నువ్వు ఎలాంటి దిగులు భయం అస్సలు అవసరం లేదమ్మా. నీకు తోడుగా నేనున్నాను కదా, ఇక భయం ఎందుకు చెప్పు. ఒకవేళ నువ్వు భయం దిగులుతో కూర్చుంటే ఇది నీ ఎదుగుదలను అమాంతంగా కిందకు తొక్కేస్తాయి. ఎవరైతే అనుక్షణం భయపడుతూ బాధపడుతూ వెనకడుగు వేస్తారో వాళ్ళ జీవితంలో ఏది కూడా సాధించలేరు. కాబట్టి నీ బాబా మీద నమ్మకంతో ధైర్యంతో ముందుకు వెళ్ళు. నువ్వు పోగొట్టుకున్న సంతోషాన్ని, పట్టరాని ఆనందాన్ని అన్నిటినీ కూడా నీకు తిరిగి ఇస్తాను తల్లి. నువ్వు ఎలా అయితే నీ జీవితం ఉండాలని చెప్పి కళ్ళ కన్నావో, ఆశలు పెట్టుకున్నావో అలా నిన్ను నువ్వు కోరినట్లుగా మార్చి అచ్చం నీలాగే నీకు తిరిగిస్తాను తల్లి. సంతోషంగా ఉండమ్మా. అతి కొద్ది రోజుల్లోనే అన్నీ కూడా నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ దగ్గరికి రాబోతున్నాయి. ఇకనైనా సరే ఆనందంగా ఉండు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.